ఎన్టీఆర్ అనగానే ₹2కే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల వంటి సంస్కరణలెన్నో గుర్తొస్తాయి. చంద్రబాబు అంటే ఐటీ వెలుగులు, విదేశీ చదువులు, పెద్ద కొలువులు, పారిశ్రామిక పెట్టుబడులు చరిత్రలో నిలిచిపోతాయి. రాజశేఖర్ రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు గుర్తొస్తాయి. అదే జగన్ అంటే చెప్పుకోవడానికి ఏముంది? కూల్చివేతలు, విధ్వంసాలు, దాడులు, దౌర్జన్యాలు, కక్ష కార్పణ్యాలు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ అంటే విధ్వంసం, విధ్వంసం అంటే జగన్ అనేలా బ్రాండ్ సంపాదించుకున్నారు. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. 2019 ఎన్నికల్లో జగన్ కు ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. దాన్ని జగన్ ఓ పెత్తనంగా, అరాచకాలకు లైసెన్స్ ఇచ్చినట్లుగా భావించారు. లేకపోతే 7 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను నేలమట్టం చేయడమేంటి? ప్రతిపక్ష నేత హోదాలో తన కార్యకలాపాల కోసం ప్రజావేదికను కేటాయించాలని ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఏమాత్రం పట్టించుకోని జగన్ బుల్డోజర్లను దించి కూలగొట్టించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు స్థలమిచ్చారనే కక్షతో ఇప్పటమనే చిన్న గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట పేదల ఇళ్లు కూల్చారు. విశాఖ పచ్చదనానికి అండగా ఉండే రిషికొండను గుండు కొట్టి 450 కోట్లతో ఏకంగా ప్యాలెస్ నిర్మించుకున్నారు. గద్దెనెక్కింది మొదలు 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ జగన్ చేసింది ధ్వంస రచనలే. దానికి భారీ మూల్యం చెల్లించుకుంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతే. రాజధాని లేని రాష్ట్రం కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములిచ్చి అమరావతి నిర్మాణానికి బాటలు వేస్తే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే జగన్ దాన్ని నాశనం చేశారు. నా ఇల్లు ఇక్కడే, అమరావతి ఇక్కడే అంటూ 2019 ఎన్నికల్లో నమ్మబలికారు జగన్. గొర్రె కసాయిని నమ్మినట్టు రాజధాని ప్రాంత ప్రజలు జగన్కే జైకొట్టారు. కాని కుర్చీ ఎక్కాకే జగన్లోని అపరిచితుడు బయటకొచ్చాడు. 3 రాజధానులంటూ పసిగుడ్డుగా ఉన్న అమరావతి అంగిట్లో వడ్లగింజలు వేశారు. ఎక్కడి పనుల్ని అక్కడే ఆపేసి రాజధాని ప్రాంతాన్ని నిర్మానుష్యం చేశారు. గుండె మండి రోడ్డెక్కిన రైతుల పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. 3 రాజధానులు కుదరదని హైకోర్టు చెంపలు వాయించినా జగన్ దులపరించేసుకుని సుప్రీంకోర్టు గడప తొక్కారు. మొత్తానికి 5 ఏళ్లలో రాజధానిలో ఒక్క ఇటుక పేర్చలేదు, తట్ట మట్టి పోయించలేదు. రివర్స్లో రాక్షస మోకలు రోడ్లు తవ్వేసుకుపోతుంటే అడ్డుకోకుండా రాక్షసానందం పొందారు. ఇక జగన్ శాడిజంలో మరో అంకం విపక్షాలపై కేసులు, కక్ష సాధింపులు. సిఐడి, ఈడీ కేసులతో 16 నెలలు జైలులో ఉన్న జగన్ సీఎం కాగానే ప్రతిపక్ష పార్టీలో కీలక నేతలందర్నీ ఎలాగైనా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. 2 లక్షల మందికి పైగా యువతీ యువకులకు నైపుణ్యాలు నేర్పించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపైనే బురద చల్లి చంద్రబాబును జైలుకు పంపే వరకు జగన్ శాంతించలేదు. వైకాపాకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని సిఐడితో అరెస్టు చేయించి కస్టడీలో కమిలిపోయేలా కొడితేగాని జగన్ మనసు కుదుటపడలేదు. రాజకీయ కక్షతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వంటి నేతలెందరినో కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు పెట్టారు. లోకేష్పై 23, అచ్చెన్నాయుడుపై 21, చింతమనేనిపై అత్యధికంగా 47 కేసులు, పులివర్తి నానిపై 28, కొల్లు రవీంద్రపై 25, అయ్యన్న పాత్రుడిపై 17, చల్లా బాబుపై 17, ధూళిపాళ్ల నరేంద్రపై 16, రఘురామకృష్ణరాజుపై 11, బీటెక్ రవిపై 8 కేసులు నమోదు చేశారు. తెదేపా దళిత నాయకులైన ఎంఎస్ రాజు, వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య సహా పలువురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ప్రజాస్వామ్యం పొడగిట్టని జగన్ చంద్రబాబు సభల్లో తొక్కిసలాటను సాకుగా చూపి రోడ్లపై సభలు, ర్యాలీల్ని నిషేధిస్తూ అర్ధరాత్రి జీవో జారీ చేశారు. ఆ జీవోతో లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు. చివరకు హైకోర్టే ఆ చీకటి జీవోను చెత్తబుట్టలో వేసి జగన్ చెంప చెళ్లుమనిపించే ఆదేశాలిచ్చింది. వ్యవస్థలను జగన్ విధ్వంసం చేశారు. ఏ ప్రభుత్వమూ వాడుకోని రీతిలో
సిఐడిని తన జేబు సంస్థలా మార్చుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఎవరు గళమెత్తినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినా సిఐడి వెంటాడి వేటాడి కేసులు పెట్టింది. కొందరిపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి రాక్షసానందం పొందింది. ఎల్జీ పాలిమర్స్ లో వాయువు లీకేజీ ఘటనపై సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టినందుకు గుంటూరుకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మపై సిఐడి కేసు పెట్టి వేధించింది. ఓ పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు నరకం చూపించారు. మాజీ మంత్రి గంటా అనుచరుడైన నలంద కిషోర్ను ఇదే విధంగా కేసు పెట్టి కరోనా సమయంలో తిప్పి వేధించడంతో ఆయన చనిపోయారు. ప్రతిపక్షాల్ని బండబూతులు తిట్టించి పార్టీల కార్యాలయాలపై బండలు వేయించే సంస్కృతికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తెరలేచింది. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలోకి వైకాపా రౌడీ మూకలు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాయి. అలాంటి ఘటనల్ని ఖండించాల్సిన జగనే వారి మనసు ఏం నొచ్చుకుందో అని వెనకేసుకురావటం ఆయన శాడిజానికి పరాకాష్ట. రాజధాని పర్యటనకెళ్లిన చంద్రబాబు బస్సుపై రాళ్లు విసిరితే నిరసన తెలపటం రాజ్యాంగ హక్కంటూ నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ వైకాపా ఆకతాయిలకు వంత పాడారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, జోగి రమేష్ వంటి జగన్ ముఠా నాయకులైతే రాయితో దాడి చేయటం తప్పు కాదనేలా మాట్లాడారు. కానీ విజయవాడలో జగన్కు గులకరాయి తగిలితే అది హత్యాయత్నమంటూ నానాయాగి చేశారు. చిత్తూరు జిల్లా అంగళ్లు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు లక్ష్యంగా వైకాపా మూకలు దాడి చేశారు. భద్రతా సిబ్బందిని గాయపరిచారు. రౌడీల్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపై దాడికి తెగించిన జోగి రమేష్కు ఏకంగా మంత్రి పదవి కానుకగా ఇచ్చారు జగన్. పాలనలో కులాలు చూడమంటూ చెప్పిన జగన్ తన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏ కులాన్ని వేధించకుండా వదల్లేదు. కోవిడ్ సమయంలో మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేసి నడి రోడ్డుపై చేతులు కట్టేసి మానసిక రోగి అనే ముద్ర వేశారు. ఆ క్షోభతో ఆయన 55 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి మృతదేహాన్ని వాళ్ల ఇంటికే డెలివరీ చేశారు. గతంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన కేసులో దోషిగా తేలిన వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మండపేట వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. సామాన్యులపై కింది స్థాయి వైకాపా నాయకులు దౌర్జన్యాలకు కొదవేలేదు. ఒక నేత ఓ అర్చకుడిని చెర్నాకోలుతో కొడితే మరొక చోట ఏకంగా అర్చకుని మెడలో జంధ్యమే తెంచేశారు. కాకినాడలో ఒక వైకాపా నేత అర్చకునిపై దాడికి దిగారు. వైకాపా మంత్రుల మాటతీరు బాగోలేదని చెప్పడమే తప్పన్నట్లు ఒంగోలులో సొంత పార్టీకే చెందిన సుబ్బారావు గుప్తాపై దాడి చేసి నరకం చూపించారు. రాష్ట్రాన్ని హిట్లర్లా పాలించిన జగన్ ఎక్కడికక్కడ సామంతరాజుల్ని తయారు చేసి వారికి కర్రపెత్తనమిచ్చారు. పుంగనూరును పెద్దిరెడ్డికి, చంద్రగిరిని చెవిరెడ్డికి, తిరుపతిని భూమన కరుణాకర్ రెడ్డికి, మాచర్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, కాకినాడను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, గుడివాడను కొడాలి నానికి, మచిలీపట్నాన్ని పేర్ని నానికి, రంపచోడవరం దాని చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాన్ని అనంతబాబుకు అప్పగించారు. అధికార యంత్రాంగాన్ని వారికి సాగిలపడేలా చేశారు. ఇక ఆయా ప్రాంతాల్లో వారి చెప్పిందే వేదం, చేసిందే శాసనం. విపక్షాలు గొంతెత్తితే దౌర్జన్యాలు, దాడులతో భయోత్పాదం సృష్టించడమే. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్పై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. అక్రమాస్తుల కేసుల్లో భాగస్వామిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యుడిగా నియమించి ప్రశాంత విశాఖలో అశాంతి రేకెత్తించారు. కొందరు కడప నేతలు, కొందరు విశాఖలో మకాం వేసి వాళ్లు కన్నేసిన భూముల్ని 22A నిషేధిత జాబితాలో చేర్చి బెదిరించి భయపెట్టి తమవశం చేసుకున్నారు. దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని గుప్పిట పట్టారు. జగన్ ఉస్కో అంటే కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ కాస్కో అన్నట్లు స్వైర విహారం చేసేవారు. నా తల వెంట్రుక కూడా పీకలేరని సాక్షాత్తు జగనే నోరు పారేసుకుంటే ఆయన వీరభక్త మంత్రులు తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు ప్రతిపక్ష నేతల్ని నోటికొచ్చినట్లు తిట్టారు. వ్యక్తిత్వ హననానికి దిగారు. తోడబుట్టిన చెల్లి షర్మిల గురించి కామెంట్ చేసి తన రాజకీయంలో వేలు పెడితే సొంత మనుషుల్ని వదిలేది లేదని చెప్పకనే చెప్పిన క్షుద్ర పాలకుడు జగన్. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నా. వైకాపా సర్కారు అరాచక నిర్ణయాలకు కళ్లెం వేసే కోర్టుల్ని జగన్ లెక్క చేయలేదు. అనేక ఏకపక్ష నిర్ణయాలపై కోర్టులు ముట్టికాయలు వేస్తే వైకాపా నేతలు, కార్యకర్తలు ఏకంగా జడ్జిలనే సామాజిక మాధ్యమాల్లో తిట్టిపోశారు. హైకోర్టు వెంటపడితే కాని నిందితులపై కేసులు పెట్టలేదు. తన మాట వినని వ్యక్తులనైనా, వ్యవస్థనైనా అడ్డు తొలగించుకోవటమే జగన్ రాజ్యాంగం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తప్పించేందుకు క్షుద్ర రాజకీయం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని ఆగమేఘాలపై సవరించారు. చివరకు ఆ చట్ట సవరణ చెల్లదని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉదయభాస్కర్ ఉండగా ఆయన్ను జగన్ డమ్మీని చేశారు. జగన్ తలలో నాలుకలా వ్యవహరించే నిఘా విభాగాధిపతిని కార్యదర్శిగా నియమించి ఏపీపీఎస్సీని నడిపించారు. జగన్ అరాచకాలకు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి బలైంది. అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న చందంగా జగన్ రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ తేకపోగా ఉన్న వాటిని వేధించి వెళ్లగొట్టారు. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీపై బురద చల్లి చివరకు ఆ పరిశ్రమ విస్తరణ ప్లాంట్ను తెలంగాణ వెళ్లేలా తరిమేసింది. చంద్రబాబు తెచ్చిన కియా లాంటి ఒక్క భారీ పరిశ్రమను జగన్ తేలేకపోయారు. అనంతపురం శివారులో పరిశ్రమ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం జాకీ సంస్థను ఒప్పిస్తే వైకాపా ఎమ్మెల్యే వసూళ్ల దెబ్బకు జడిసి ఆ సంస్థ పారిపోయింది. ఇలా రాష్ట్ర పేరు ప్రతిష్టల్ని మసకబార్చిన జగన్ తన పేరును బలవంతంగా జనంపై రుద్దుతున్నారు. రాష్ట్రంలోని పథకాలు, కాలనీలు, రోడ్లు అన్నింటికీ జగన్, రాజశేఖరెడ్డి పేర్లే. చివరకు విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరును పీకేసి వైఎస్సార్ పేరు పెట్టుకునేంత తెంపరితనానికి తెగించారు. రాష్ట్రం కోసం కొందరు పాలకులు సీఈఓల తరహాలో శ్రమిస్తారు. కాని జగన్ మద్యం, ఇసుక వ్యాపారి అవతారమెత్తారు. వైకాపా బడా నేతలతో మద్యం తయారు చేయించారు. ఆ పిచ్చి బ్రాండ్లను ప్రభుత్వంతోనే 2-3 రెట్లు అధిక ధరలకు అమ్మారు. ఉచిత ఇసుకను రద్దు చేసి తొలుత బినామీలకు, ఆ తర్వాత కుటుంబీకుడికి రేవులు అప్పగించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన దాదాపు 3,000 కోట్లు దోచుకుని దాచుకున్నారు. రాష్ట్రంలో లాభసాటి వ్యాపారాలు, కాంట్రాక్టులు, వనరుల్ని ప్రభుత్వంలోని కీలక పెద్దలే తీసుకున్నారు. నెల్లూరులో క్వార్జ్ దందాను కీలక నేత, సిలికా శాండ్ను మరో నేత గుప్పిట పట్టారు. విద్యుత్ ప్రాజెక్టుల్లో కడపకు చెందిన సీఎం సన్నిహితుల సంస్థ షిరిడీ సాయికి భారీ ప్రయోజనాలు చేకూర్చారు.